నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం 'వాయిస్ మ్యాన్ క్లాన్‌చైట్' అనే అనిమే ఎపిసోడ్ చూడబోతున్నాం. ఒకవేళ మీరు దీనికంటే ముందు ఎపిసోడ్స్ చూడకపోతే ఖచ్చితంగా అవి చూసి రండి. అప్పుడే మీకు ఈ ఎపిసోడ్ క్లియర్‌గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. పదండి కథలోకి వెళ్దాం. కథ ఓపెనింగ్‌లో బామ్మ అక్కడున్న మరియాని పిలిచి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు మరియా కూడా నాకు తెలిసి వీళ్ళిద్దరు ఖచ్చితంగా లవ్‌లో ఉన్నారు. కానీ ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదని చెప్తుంది. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికీ నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ లవ్ అయి ఉంటుంది. కానీ అది అర్థం చేసుకోవడానికే లేట్ అవుతుంది అని ఇక్కడ మరియా కూడా చెప్తుంది. సీన్ కట్ చేస్తే మన హీరో తన టీంతో కలిసి అక్కడున్న వర్క్ షాప్‌కి వెళ్తాడు. అంటే వాళ్ళు ఒక వెపన్‌ని రెడీ చేస్తున్నారు. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆగస్ట్ వచ్చి ఏంట్రా అలా వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరో నిజం చెప్తాడు. నిజం చెప్పాలంటే ఆ స్టాన్లీ చనిపోలేదు. వాడు ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి అక్కడ నుండి ఎస్కేప్ అయి ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆ ప్లేస్‌ని చూసినప్పుడు నేను అక్కడ చాలా గ్లాస్ పార్టికల్స్ చూశాను. అవి నేను క్రియేట్ చేసిన మ్యాజిక్ వల్ల వచ్చినవి కావు. అంటే వాడు అక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడనమాట అని చెప్తాడు. ఇది విన్న ఆగస్ట్ సరే నీకు ఏ వెపన్ కావాలో అవన్నీ తీసుకో అని అంటాడు. దానికి ఈ అమౌంట్ అంతా నేనే పే చేస్తాను అని ఆగస్ట్ చెప్తాడు. వీళ్ళందరూ కలిసి ఆ ప్లేస్‌కి వెళ్తారు. అంటే మార్క్ ఉన్న ప్లేస్‌కి వస్తారు. మార్క్ వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తాడు. అక్కడికి ఒలివియా కూడా వస్తుంది. అది చూసి మిగతా వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. హీరో కూడా షాక్‌లో ఉంటాడు. మీరిద్దరూ కలిసి ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు అదాపడా అని చెప్పబోతుంటే మరియా ఇంకా హీరోయిన్ కలిసి సరే మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమీ దాచకుండా క్లియర్‌గా చెప్పు చూద్దామని అడుగుతారు. అలా అని ఆ అమ్మాయిని అక్కడి నుండి తీసుకెళ్తారు. ఇటు పక్క మార్క్ వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు. లోపల మార్క్ వాళ్ళ నాన్న చాలా సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారని మార్క్ అనగానే ఆయన లేచి ఎవడ్రా నన్ను డిస్టర్బ్ చేస్తోంది అని అరుస్తాడు. అలా అరుస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన ఆగస్ట్ నా పేరు ఆగస్ట్ అని చెప్పి తను ఎవరో వివరిస్తాడు. అది చూడగానే వాళ్ళు కూడా చాలా షాక్ అవుతారు. ప్రిన్స్ మన ప్లేస్కి వచ్చారా అని అనుకుంటూ వాళ్ళు క్షమాపణలు అడుగుతూ ఉంటారు. సరే నా ఫ్రెండ్కి మీరు ఒక వెపన్ చేసి ఇవ్వాలి అని ఆగస్ట్ అడుగుతాడు. ఎవరికి అని అడిగినప్పుడు హీరో తను చెప్తాడు. అది చూసి ఆయన ఇంకా షాక్ అవుతాడు. ఏంటి మీరు వాయిస్ మ్యాన్ మనవడా అని అడుగుతూ ఆయన ఆశ్చర్యంతో వస్తాడు. ఇక్కడ హీరో కూడా నాకు ఇలాంటి ఆయుధం కావాలని అడుగుతాడు. మార్క్ వాళ్ళ నాన్న కూడా తప్పకుండా మీకు ఆయుధం చేసి పెడతాను, అది నాకు గర్వకారణం అని చెప్పి ఎలాంటి ఆయుధం కావాలో అది తెలుసుకుంటాడు. హీరో కూడా ఇలాంటి ఆయుధం కావాలని చెప్పి ఆమె మోడల్ అని చెప్పి అక్కడ నుండి వస్తుంది. సీన్ కట్ చేస్తే ఇంకో దేశంలో ఏం జరుగుతుందో ఇక్కడ చూపిస్తున్నారు. అక్కడ కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక వ్యక్తి వస్తాడు. అతను ఏం చెప్తాడు అంటే ఆడంటే దేశంలో చాలా సమస్యలు నడుస్తున్నాయని. అది మాత్రమే కాదు, ఇప్పుడు కొత్తగా చాలా డెమోస్ లోపలికి వచ్చాయి. దానివల్ల అక్కడున్న ప్రజలందరూ భయంలో ఉన్నారని చెప్తాడు. ఇది చూసిన ఆ దేశపు రాజు పర్వాలేదే ఇప్పుడు మనం లోపలికి దూరి అటాక్ చేస్తే చాలా కరెక్ట్గా ఉంటుంది కదా అని అనుకుంటాడు. అలా అనుకుని ఆయన కూడా ఆలోచిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈ కళ్ళద్దాల వ్యక్తి ఒక రకమైన నవ్వుకుంటూ వస్తాడు. సీన్ కట్ చేస్తే హీరో పనులను గించుకుని బయటకు వస్తాడు. బయట చూస్తే మరి హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ ఒలివియా అనే అమ్మాయిని పట్టుకుని ఉంటారు. అక్కడున్న ఒలివియా ఏమో నన్ను వదిలేయండి, నా వల్ల కావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో కూడా వీళ్ళు నిన్ను ఏ రేంజ్లో ఆడుకున్నారో నాకు అర్థమవుతుంది అని చూస్తూ ఉంటాడు. పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. హీరో ఇది ఏంటి అని అడిగినప్పుడు లోపల చాలా యాక్సెసరీస్ ఉన్నాయి అని అక్కడ ఉన్న మార్క్ చెప్తాడు. ఇది చూసిన వెంటనే హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకేమైనా యాక్సెసరీస్ కొనివ్వాలా అని అడుగుతాడు. ఇది వినగానే హీరోయిన్ కి అక్కడికక్కడే చాలా సిగ్గొచ్చేస్తుంది. మనం ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి వస్తువులు కొనాలా, అది కూడా గిఫ్ట్ గానా, అంటే నాకు ఖచ్చితంగా ఏదైనా రింగ్ లాంటిది కొనివ్వబోతున్నారా, అయ్యయ్యో దీనికి నేను ఇంకా రెడీ అవ్వలేదే అని హీరోయిన్ తనలో తాను కలలు కంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగా సరేలే ఎలాగైనా నీ ఎన్హాన్స్మెంట్ కి ఏదో ఒక వస్తువు కావాలి కదా అని హీరో అంటాడు. ఇది వినగానే హీరోయిన్ షాక్ అవుతుంది. వెనకాల ఉన్న టీం మొత్తం షాక్ అవుతారు. టీం అంతా హీరోని చూసి నీకు ఏమైందిరా, నీ సమస్య ఏంటి అని అడుగుతారు. హీరో నేనేం తప్పు చేశాను అని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోకి విషయం అర్థమవుతుంది. మళ్ళీ హీరో హీరోయిన్ ని తీసుకుని ఇద్దరు అక్కడికి వెళ్తారు. వెళ్ళడమే కాదు, అక్కడ చూస్తే చాలా రకాల వస్తువులు ఉంటాయి. హీరో నీకేది కావాలో చెప్పు నేను అది కొనిస్తాను అని అంటాడు. హీరోయిన్ ఏమో లేదు మీరు ఏది కొనిచ్చినా నాకు ఓకే అని చెప్తుంది. అది చూసిన హీరో అక్కడ చుట్టూ చూస్తుంటే అక్కడ ఒక రింగ్ మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. దాన్ని చూసిన హీరో ఇది ఎలా ఉంది అని అడిగితే ఇది చాలా అందంగా హీరోయిన్ చెప్తుంది. అది విన్న వెంటనే హీరో అయితే కొనేద్దాం అని చెప్పి మన తలవాడు దాన్ని కొంటాడు. కొని హీరోయిన్ చేతికి కూడా పెడతాడు.
దీన్ని పెట్టుకో, ఇది చివరి వరకు నీతోనే ఉంటుంది, నిన్ను సేఫ్టీగా చూసుకో అని మన హీరో చెప్పి ఉంటాడు. దీనికి మన హీరోయిన్ ఎలా రియాక్ట్ అయిందంటే ఆ రింగ్ అనే మాటను పట్టుకుని చివరి వరకు అతనితోనే ఉంటుంది అని చెప్పినట్టు మన హీరోయిన్ కి వినిపించి ఉంటుంది. హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే హీరో కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ రోజు హీరోకి అవార్డు ఇవ్వబోతున్నారు. హీరో ఆ ప్లేస్ కి వెళ్ళి చూసేసరికి అక్కడ కింగ్ ఇంకా చాలా మంది మినిస్టర్స్ అందరూ చుట్టూ నిలబడి హీరో కోసం చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎందుకంటే హీరో ఒక డెమన్ని ఓడించాడు కదా. కానీ ఇదంతా చూస్తుంటే హీరోకి నమ్మశక్యంగా అనిపించదు. నిజంగా నా కోసమే చప్పట్లు కొడుతున్నారా అని చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న కింగ్ వచ్చి ఆ అవార్డుని మన హీరోకి ఇచ్చి ఉంటాడు. హీరో మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరిస్తాడు. అంతేకాదు కింగ్ ఏం చెప్పి ఉంటాడంటే, నేను ఈ రోజు హీరోకి ఈ అవార్డు ఇచ్చాను, అంతేకాదు హీరో ఒక డెమ్మని ఓడించాడు, అది మాత్రమే కాకుండా నేను ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ అయిన వాయిస్ మ్యాన్ కి ప్రామిస్ చేసినట్టుగా అయిపోయి హీరో దేనిలోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ముఖ్యంగా మిలిటరీలో గానీ పొలిటికల్ విషయాల్లో గానీ తను ఇన్వాల్వ్ అవ్వడు అని మన కింగ్ గట్టిగా చెప్పి ఉంటాడు. అలాగే అక్కడ కట్ చేస్తే మన హీరో క్లాస్ రూమ్ కి వెళ్తూ ఉంటాడు. చాలా టైట్ గా ఉంది అని చెప్పి మనోడు గేట్ స్పెల్ యూజ్ చేసి అక్కడ నుండి తన క్లాస్ కి టెలిపోర్ట్ అయ్యి వెళ్తాడు. ఇది చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. అసలు నువ్వు ఏం చేసావు అని అడిగినప్పుడు ఇది గేట్ స్పెల్ అని చెప్తాడు. గేట్ స్పెల్ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయని మిగతా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు. హీరో దాని గురించి చెప్తాడు. అంటే గేట్ స్పెల్ యూజ్ చేసి ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళను వచ్చు రావును వచ్చు అని మన హీరో చెప్తాడు. ఇది దాదాపు టెలిపోర్టేషన్ మ్యాజిక్ లాంటిదేనా అని మిగతా వాళ్ళు అడిగినప్పుడు దాదాపు అలాగే ఉంటుంది కానీ ఇది టెలిపోర్టేషన్ కాదు. ఈ గేట్ స్పెల్ తో 2 ప్లేసెస్ ని కలిపి జాయిన్ చేయొచ్చు, దాని ద్వారా ట్రావెల్ చేయొచ్చు అని మన హీరో చెప్తూ ఉంటాడు. ఇది చూసిన అమ్మాయి సరే ఓకే నాకు ఈ మ్యాజిక్ నేర్పించవు అని అడిగినప్పుడు అది విన్న హీరో ఖచ్చితంగా కుదరదు, ఒకవేళ నువ్వు నేర్చుకోవాలని ఆశపడితే అని అంటాడు. అంటే నువ్వు నా క్లబ్ కి రావాలని దానికోసం బాగా చదవాలని చెప్తున్నావు. ఇది విన్న ఆ అమ్మాయి ఖచ్చితంగా బాగా చదువుతానని చెప్పి ఉంటుంది. ఇది చూసి హీరో ఒకలా నవ్వి ఉంటాడు. ఇది చూసిన ఆగస్ట్ కూడా మా బాబాయ్ ప్రవర్తన బాలేదు, ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటాడు. తర్వాత అలా చూస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్స్ తో ఒక చిన్న మీటింగ్ లాంటిది పెడతాడు. అక్కడ ఏం చెప్తుంటే మన క్లబ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లి ఇంప్రూవ్ చేయాలంటే మనం అందరం కూడా డెవలప్ అవ్వాలని చెప్తాడు. అందరూ ఎలా డెవలప్ అవ్వాలని అడిగినప్పుడు మన మ్యాజిక్ ఎబిలిటీని వాడుకొని మనల్ని మనం నెక్స్ట్ లెవెల్ కి ఇంప్రూవ్ చేసుకోవచ్చని హీరో ఒక ఐడియా ఇస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా మా మ్యాజిక్ ఎబిలిటీ బానే ఉంది కదా అని అడుగుతారు. అప్పుడు హీరో సరే ఇక్కడికి రండి, మీ మ్యాజిక్ ఎబిలిటీని నేను ఒకసారి టెస్ట్ చేస్తానని చెప్పి మరి అని బారియర్ మ్యాజిక్ యూజ్ చేయమంటాడు. మరి ఆ బారియర్ మ్యాజిక్ యూజ్ చేయగానే హీరో దాన్ని టక్కుని తట్టి చూస్తాడు. ఓకే ఇది కొంచెం వీక్ గా ఉంది, ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక్క అటాక్ ని కూడా తట్టుకోలేదు అని హీరో ఆట పట్టిస్తాడు. అది చూసిన వెంటనే మరియా షాక్ అవుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న సిసిలిని పిలిచి సరే ఓకే అని అంటాడు. ఇప్పుడు నీ మ్యాజిక్ పవర్ యూజ్ చేసి డబుల్ బారియర్ వెయ్యి అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ డబుల్ బ్యారియర్ వేస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే సిసిలి ఒకేసారి మ్యాజిక్ బారియర్ వేసింది, అంతేకాకుండా లోపల డిఫెన్స్ బారియర్ కూడా వేసింది. ఇలాగే చేయాలని హీరో అందరికీ నేర్పిస్తుంటాడు. మీరు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మీ మ్యాజిక్ పవర్ పెరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలని హీరో చెప్తాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా నీ మ్యాజిక్ పవర్ ఏంటని అడిగినప్పుడు హీరో ఇప్పుడే చూపిస్తానని తన మ్యాజిక్ పవర్ ని బయటికి తీస్తాడు. అది చూసి మిగతా వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే హీరో మ్యాజిక్ పవర్ అంత భయంకరంగా ఉంటుంది, ఎవరు నిలబడలేకపోతారు. ఏదో ఒక ఫోర్స్ వచ్చి వాళ్ళని నేల వైపు లాగుతున్నట్టు ఉంటుంది. ఇదే నా మ్యాజిక్ పవర్, దీన్ని నేను కంట్రోల్లో ఉంచాను హీరో చెప్పగానే అందరూ షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ స్టాండ్ దగ్గర స్టాన్లీ ఏం చెప్తాడంటే సరే అసలు ఏం జరుగుతోందని అడిగినప్పుడు శత్రు దేశం మన దేశం మీద అటాక్ చేయడానికి వస్తుందని చెప్తే అది విన్న స్టాన్లీ పర్వాలేదులే మంచి విషయమే చెప్పావు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక్కడ చూస్తే హీరో తన తాతయ్యని చూడడానికి వస్తాడు. తనతో పాటు క్లాస్ రూమ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొస్తాడు. ఇది చూసిన తాతయ్య ఏంట్రా క్లాస్ ఎగ్గొట్టి వచ్చావా అని అడిగితే లేదు మిమ్మల్ని చూడటానికే వచ్చాం, మాకు ఒక చిన్న అడ్వైస్ కావాలి అని చెప్పి మిగతా స్టూడెంట్స్ అందరూ మ్యాజిక్ ని ఎలా కంట్రోల్ చేయాలని అందరూ మన హీరోని అడ్వైస్ అడుగుతారు. అదే అడ్వైస్ తాతయ్యని కూడా అడుగుతారు. అప్పుడు తాతయ్య అసలు మ్యాజిక్ అంటే ఏంటో మీకు తెలుసా అని అడిగితే మ్యాజిక్ అంటే మనం వాడేదే కదా అని వాళ్ళు అంటారు. సరే ఓకే ఫైర్ మ్యాజిక్ గురించి చెప్పమని తాతయ్య అడిగితే ఎవరికి తెలీదు, నాకు కూడా తెలీదు అని తాతయ్య అనగానే అందరూ షాక్ అవుతారు.
అప్పుడు తాతయ్య చిన్నప్పుడు హీరో నన్ను ఏమని అడిగాడో తెలుసా, అసలు ఫైర్ మ్యాజిక్ అంటే ఏంటి అని అంటాడు. అది ఎలా పుడుతుంది అనే చిన్న విషయాన్ని వాడు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. దాని పూర్తి మెకానిజం గురించి చదివి తెలుసుకున్నాడు. ఓకేనా? చెప్పాలంటే ఇప్పుడు ఫైర్ మ్యాజిక్ కావాలంటే దానికి గాలిలో ఏమేమి ఉండాలి అనే విషయాలన్నీ వాడికి బాగా తెలుసు. అలానే వాడు తన పవర్ని కంట్రోల్ చేస్తున్నాడు. వాడు ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకుంటాడని తాతయ్య చెబుతాడు. ఇది విన్న మిగతా వాళ్ళందరికీ బాగా అర్థం అవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే ఎవరో అక్కడ ఉన్న వెపన్ షాప్కి వస్తాడు. అక్కడ ఆ కత్తిని తీసి చూస్తాడు. వాడు చెప్పిన ప్రోటోటైప్ లాగే దాన్ని తయారు చేస్తారు. అది చూడగానే హీరోకి చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ సీన్ కట్ చేస్తే హీరో అందరికి గిఫ్ట్స్ కొనుక్కుని వస్తాడు. ఇది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. అరే అందరికి గిఫ్ట్స్ తెచ్చావా అని ఆశ్చర్యపోతుంది. ఇక్కడ హీరో లేదు, ఇవి మామూలు గిఫ్ట్స్ మాత్రమే అని చెప్పి అక్కడ ఉన్న అందరికీ ఇస్తాడు. మరొక చూస్తే ఆగస్ట్ హీరో దగ్గరికి వచ్చి, సరే ఓకే నాకు ఒక విషయం చెప్పు, ఇప్పుడు అంత అర్జెంట్గా వెపన్ ఎందుకు రెడీ చేయమన్నావు అని అడుగుతాడు. హీరో నేను ఊరికే రెడీ చేయమన్నాను, అందులో ఏముంది అని అంటే, లేదు దానికి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఉంది చెప్పాలంటే అని అంటాడు. పక్క దేశం మన దేశం మీద యుద్ధానికి రాబోతోంది అని చెప్తాడు. ఇది విన్న స్టూడెంట్స్ అందరూ షాక్ అవుతారు. ఆగస్ట్ యుద్ధానికి రెడీ అవుతున్నాడు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదని వాడు చెప్తుంటాడు. ఇది విన్న హీరో ఏమన్నాడంటే, ఒకవేళ బ్యాటిల్ ఫీల్డ్లో నా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను కూడా వస్తాను అని హీరో చెప్తాడు. హీరో గురించి తెలుసు కదా, మీరందరూ కూడా నాతో రావాలి అని తన ఫ్రెండ్స్తో కూడా చెప్తాడు. ఇది చూసిన ఆగస్ట్ మమ్మల్ని అంత త్వరగా వదిలిపెట్టేలా లేవు కదా అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ఇక్కడే మూస్తుంది ఫ్రెండ్స్. ఆ పక్క దేశం వాళ్ళు ఇక్కడ షాక్ అయి ఉంటారు. ఏంటి మనం వాళ్ళ మీద అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తుంటే వాళ్ళే మన మీద అటాక్ చేయడానికి వెయిట్ చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యమైంది, అక్కడ ఉన్న ఆ కళ్ళజోడు అతను ఏం చెప్పాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అలాంటప్పుడు మీరు వెళ్తే ఈజీగా దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చని చెప్పాను, కానీ చివరికి చూస్తే అది మనకే రివర్స్ అయ్యింది అని చెప్తుంటే ఈ లోపు ఆ రాజు అరుచుకుంటూ వస్తాడు. ఆ కళ్ళజోడు వాడిని ఇక్కడ తీసుకురండిరా అని రాజు అంటాడు. అని చెప్తే మిగతా సోల్జర్స్ అందరూ సార్ వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, 2 రోజుల నుంచి వాడు కనిపించడం లేదు అని చెప్తారు. అది చూసి రాజు ఆశ్చర్యపోతాడు. వీటన్నిటికీ కారణం వాడే అయి ఉంటాడని అనుకుంటుండగా ఒక సోల్జర్ వచ్చి రాజా నంబర్ 1 మన దేశ రాజధాని మీద డెమన్స్ అటాక్ చేస్తున్నాయి, ఒకవేళ వాళ్ళు త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే ఇక రాజధాని మర్చిపోవాల్సిందే అని చెప్తాడు. అది విని రాజు అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఈ విషయం మన దేశ మినిస్టర్ కూడా తెలుస్తుంది. అంటే డెమన్ అటాక్ వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారని తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే రాజధానిలో చాలా డెమన్స్ వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే వీటన్నిటికీ ముఖ్య కారణం మన స్టాన్లీ. అది కాకుండా తన పక్కన ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయితో స్టాన్లీ ఇది ఎలా ఉంది అని అడిగినప్పుడు ఈ ఫీలింగ్ చాలా బాగుంది అని ఆ అమ్మాయి చెప్తుంది. అంతేకాదు ఆ ప్లేస్ అంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది. రాజు తన దేశానికి తిరిగి వస్తాడు. అక్కడ చూస్తే స్టాన్లీ వెయిట్ చేస్తూ ఉంటాడు. స్టాన్లీ రాజుని చూడగానే, హే రాజా వచ్చావా, నీ కోసమే నేను చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నానని చెప్పి అక్కడ ఉన్న రాజును తన మ్యాజిక్ పవర్తో అటాక్ చేసి చంపేస్తాడు. రండి రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంటాడు. ఆ ఇద్దరు మంత్రులు, ఎవడ్రా నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఈ పక్కన ఉన్న స్టాన్లీ కూడా చెప్పలేనురా వెలక్కన్నా అని అంటాడు. కూడా అలాగే చెప్పి ఉంటుంది. ఇది విన్న వెంటనే మంత్రి, ఎప్పుడురా నువ్వు ఇవన్నీ చేశావు, అసలు నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు నేనే స్టాన్లీ అని చెప్తాడు. అంతేకాదు నేనే అక్కడ ఉన్న క్యాపిటల్ని డెమన్ని ఇక్కడికి రప్పించాను, ఇక్కడ జరిగిన డెమన్ అటాక్ నేనే కారణం అని చెప్తాడు. అంతేకాదు ఇప్పుడు మీరు కూడా చావబోతున్నారు అని చెప్పి చాలా మంది డెమినైట్ సోల్జర్స్ ని పంపిస్తాడు. ఇది చూసి మిగతా వాళ్ళు షాక్ అవుతారు. ఈ విషయం మన రాజుకు వచ్చి చెప్తున్నారు. ఇది ఒక చాలా పెద్ద సమస్యగా మారుతోంది. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మనం దీనికి ఏదో ఒక పరిష్కారం కనిపెట్టాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే హీరో, టీచర్, మిగతా వాళ్ళందరికీ ఏం చెప్తారంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలన్నింటినీ తట్టుకోవాలంటే దానికి నైట్ మరియు మ్యాజిక్ అకాడమీ రెండూ కలిసి పని చేయబోతున్నాయి అని చెప్తాడు. ఇది విని అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా ఈ అమ్మాయిలకి ఇది అస్సలు నచ్చదు. మ్యాజిక్ అకాడమీ విషయానికి వస్తే మనం అందరం కొంచెం సరదాగా జాలీగా ఉంటాం, కానీ నైట్ అకాడమీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ బాడీ బిల్డింగ్ అది ఇది అంటూ పిచ్చి వాళ్ళలా ఉంటారు అని ఈ పక్కన అమ్మాయిలందరూ అనుకుంటారు. హీరో ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు ఒప్పుకోవడానికి అస్సలు రారు. మిగతా వాళ్ళందరూ హీరోని, నువ్వు కత్తి యుద్ధం ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగినప్పుడు, అదా మైకేల్ దగ్గర నేర్చుకున్నావు అని హీరో చెప్తాడు. మైకేల్ దగ్గర నేర్చుకున్నావా, మైకేల్ ఎంత గొప్పవాడో నీకు తెలుసా అని మిగతా అమ్మాయిలు అడిగినప్పుడు హీరో, అవును 2-3 యుద్ధాల్లో పాల్గొని ఏదోలా గెలిచాడని నేను విన్నానని హీరో అంటాడు. అరే పిచ్చోడా, అతను ఒక గొప్ప లెజెండరీ స్వాష్ పండా అని వాళ్ళు చెప్తారు. హీరో అవునా అని అడుగుతాడు. నువ్వు మ్యాజిక్ నీ తాతయ్య, అమ్మమ్మ అంటే ఆ ఇద్దరు లెజెండరీ హీరోస్ దగ్గర నేర్చుకున్నావు, లెజెండరీ వాచ్మెన్స్ దగ్గర నుండి నీ కత్తిని ఎలా వాడాలో నేర్చుకున్నావు, నువ్వు వేరే లెవెల్ అని అంటారు. సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ ట్రైనింగ్ కి బయలుదేరుతారు. అంటే నైట్ అకాడమీ నుండి 4, అలాగే మ్యాజిక్ అకాడమీ నుండి 4, మొత్తం 8 మంది ఒక టీమ్ గా బయలుదేరుతారు. ఈ పక్కన హీరోతో పాటు చూస్తే 4 నైట్స్ వచ్చారు. వాళ్ళకి హీరో అంటే అస్సలు నచ్చదు.
అంతేకాదు మాకు మ్యాజిక్ స్టూడెంట్స్ కి ఎవరు హెల్ప్ అవసరం లేదని మేమంతా చూసుకోగలమని ఈ పక్కన నైట్ అకాడమీ స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అందులో ఒక అబ్బాయి ఉంటాడు, వాడి పేరు శాన్ అనుకుందాం. వాడు చాలా ఓవర్ గా పికప్ అవుతూ ఉంటాడు. వాడు అలా పికప్ అవుతుంటే వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి మాకు మీ సహాయం అస్సలు అక్కర్లేదని వాళ్ళని చాలా అవమానిస్తుంది. సీన్ కట్ చేస్తే వాళ్ళు వెళ్లాల్సిన చోటుకి చేరుకుంటారు. అక్కడ ప్రతి అకాడమీ తరపున వేర్వేరుగా టీచర్స్ వస్తారు. అంతేకాకుండా ఒక టీం కోసం, అంటే హీరో టీం కోసం వాళ్ళ అన్నయ్య అక్కడ కూడా వస్తారు. వాళ్ళని చూసి హీరో షాక్ అవుతాడు. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే నేను మ్యాజికల్ అకాడమీ తరపున వచ్చానని వాళ్ళ అన్నయ్య చెప్తాడు. అది మాత్రమే కాదు, నేను నైట్ అకాడమీ తరపున వచ్చానని వాళ్ళ అక్క కూడా చెప్తుంది. ఇది చూసి మిగతా స్టూడెంట్స్ అందరూ వాళ్ళని ఆటోగ్రాఫ్ అడుగుతూ వెంటపడతారు. ఇదంతా చూసి హీరో ఇక్కడ ఏం జరుగుతుందని అనుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే వాళ్ళందరూ అడవిలోకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు చూస్తే ముందు నైట్ అకాడమీ స్టూడెంట్స్ వెళ్తుంటారు, వాళ్ళ వెనకాల మ్యాజిక్ అకాడమీ స్టూడెంట్స్ వస్తుంటారు. మీ రెండు టీమ్స్ మధ్య ఏమైందని వాళ్ళ అన్నయ్య అక్క అడిగితే వాళ్ళు మమ్మల్ని చాలా చులకనగా మాట్లాడారని చెప్తారు. అందుకే ఏంగన్నా అక్కడున్న ప్రిన్స్ ఏమంటాడంటే, సరే అయితే మీరే విడిగా వెళ్ళి అక్కడున్న మాస్టర్ని చంపండి, నేను మీకు ఏమాత్రం హెల్ప్ చేయను అని చెప్పేస్తాడు. దాంతో నైట్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముందు చూస్తే అక్కడ ఒక పెద్ద అడవి పంది లాంటి మాన్స్టర్ వస్తుంది. వాళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేసినా అందరూ దెబ్బలు తింటారు. అప్పుడు హీరో తన కత్తితో ఒకే ఒక అటాక్ లో ఆ మాన్స్టర్ ని చాలా ఈజీగా చంపేస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. అంతేకాకుండా అది మాత్రమే కాదు, దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ మన హీరోయిన్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంది. అది చూసి అందరికి హీరోయిన్ అంటే చాలా ఇష్టం ఏర్పడుతుంది. సీన్ కట్ చేస్తే వాళ్ళందరూ అక్కడ ఉన్న సిసిలియా దగ్గరికి వచ్చి నీకు అది కావాలా ఇది కావాలా అని అడుగుతూ ఉంటారు. అక్కడ ఉండండి ఉండండి అని అడుగుతుంటే ఇదంతా చూసి హీరోకి చాలా టెన్షన్ గా కోపంగా ఉంటుంది. పక్కనే ఉన్న ఆగస్ట్ వచ్చి ఏంటి బాబాయ్ ఏం చేస్తున్నావు అని అడిగితే ఆయన నేనేం చేయలేదని హీరో కోపంగా చెప్తాడు. అక్కడ హీరో కోపంగా ఉంటే అది చూసి ఆగస్ట్ ఏమంటాడంటే, ఒకవేళ నీకు తను అంతగా నచ్చితే అందరి దగ్గరికి వెళ్ళి తను నా వాడు, నా డార్లింగ్, నా దేవుడు కదా, తనతో మీకేం పని అని అడగరా అని చెప్తాడు. అది విన్న వెంటనే హీరో, నేను అలా అడగను అని చెప్తున్నాను, నిన్ను ఎవడూ మార్చలేడు అని చూస్తున్నాను. ఆ ప్లేస్ లో చూస్తే చాలా మాన్స్టర్స్ వచ్చే సూచనలు కనిపిస్తాయి, అంటే డెమన్స్ అన్నమాట. ఇది చూసిన వెంటనే హీరో కనిపెట్టేశాడు అక్కడ చాలా మాన్స్టర్స్ ఉన్నాయని. అవుటల్లా దగ్గర 100కి పైగా వస్తున్నాయని హీరో ఏం చెప్పాడంటే, సరే ఓకే మీరెవరు ఇక్కడ ఉండకండి, నాకు బ్యాకప్ గా వెనకాల ఉండండి అని చెప్తాడు. మిగతా వాళ్ళంతా డౌట్ గా చూస్తుంటారు. కానీ హీరో ముందుకు వస్తాడు. వచ్చి మనోడు తన ఫుల్ మ్యాజిక్ పవర్ యూజ్ చేస్తాడు. ఆపోజిట్ లో చూస్తే చాలా టైగర్ మాన్స్టర్స్ వస్తుంటాయి. మనోడు అక్కడి నుంచి ఆ మాన్స్టర్స్ అన్ని చెత్తుకొట్టేస్తాడు. అది కూడా కేవలం 1 సెకండ్ లోనే. ఇది చూసి మిగతా వాళ్ళంతా షాక్ అవుతారు. ఎవడ్రా వీడు అని అనుకుంటూ చూస్తుంటారు. ముఖ్యంగా మన హీరో అటాక్ అయిపోయింది, అంతా ముగిసింది అని అనుకుంటూ చూస్తుంటారు. అక్కడ ఆ నైట్ ఫోన్ ఏమని అడిగిందంటే, నన్ను క్షమించు, నేను అనవసరంగా తప్పు చేసి మాట్లాడాను, మ్యాజిక్ అకాడమీ స్టూడెంట్స్ చాలా సూపర్ గా ఉన్నారు అని చెప్తూ ఆ అమ్మాయి అలా చెప్తుంటే, అది మాత్రమే కాదు పక్కనే ఉన్న హీరోయిన్ తో నన్ను క్షమించు, నీ బాయ్ ఫ్రెండ్ ని నేను తిట్టేశాను అని చెప్పగానే ఇది విని వీళ్ళిద్దరు షాక్ అవుతారు. వీడు బాయ్ ఫ్రెండ్ ఏంటి అని అనుకుంటూ ఇద్దరు సిగ్గుపడుతుంటారు. అలా సీన్ కట్ చేస్తే ఈ పక్కన ఒక ఎలుగుబంటి డెమన్ వస్తుంది. ఆ డెమన్ అందరినీ అటాక్ చేస్తున్నప్పుడు వీళ్ళంతా కలిసి ఒక టీమ్ లో అటాక్ చేస్తారు. ఫస్ట్ మ్యాజిక్ అకాడమీ స్టూడెంట్స్ వచ్చి అటాక్ చేస్తారు, ఆ తర్వాత నైట్ అకాడమీ స్టూడెంట్స్ వెళ్ళి అటాక్ చేస్తారు. ఇలా మార్చి వీళ్ళంతా అటాక్ చేస్తూ ఉండడం వల్ల ఆ మాన్స్టర్ ని చాలా ఈజీగా చంపేస్తారు. ఇది చూసిన హీరో అన్నయ్య అక్క పర్వాలేదే వీళ్ళు ఇంత త్వరగా నేర్చుకున్నారా అని చూస్తుంటారు. మిగతా టీమ్స్ కూడా ఇలాగే నేర్చుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తుంటారు. నా లెక్క ప్రకారం ఇక్కడ హీరో అన్నయ్య హీరో దగ్గరకు వచ్చి, సరే ఓకే నీ స్టూడెంట్స్ అందరినీ చూస్తే చాలా బాగా ట్రైనింగ్ తీసుకుని సూపర్ గా ఉన్నారు, వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు, వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి నువ్వు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చావు అని అడుగుతాడు. ఇక్కడ హీరో ఎప్పటిలాగే ట్రైనింగే కదా, ముఖ్యంగా తాతయ్య ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పారు, దానికి తగ్గట్టుగా నేను ట్రైనింగ్ ఇచ్చానని చెప్తాడు. ఈ పక్కన హీరో అన్నయ్య సరే ఓకే ఆ ట్రైనింగ్ అంతా నాకు కూడా నేర్పించు అని అంటుంటాడు. ఆ చోట మన ఆగస్ట్ వస్తాడు. ఆగస్ట్ వచ్చి మా నాన్న హీరో తాతయ్యకి మాట ఇచ్చారు, హీరోని ఏ పొలిటికల్ గా కానీ మిలిటరీలో కానీ రిఫరెన్స్ చేయము అని చెప్పారు. అలాంటప్పుడు అతను మీకు ట్రైనింగ్ ఇచ్చాడంటే మీరు వచ్చి నలుగురికి స్ప్రెడ్ చేస్తే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, దీనివల్ల ప్రజలకే ప్రమాదం వస్తుంది అని మన ఆగస్ట్ చెప్తాడు. ఇది విన్న హీరో సరే ఓకే నాకు అర్థమైంది అని అంటాడు. సరే ఓకే దానికి ట్రిక్స్ చెప్పమని అడిగినప్పుడు, ఈ వైపు ఆగస్టు దగ్గర నుండి మేము మెల్లమెల్లగా నేర్చుకున్నాం, మొదట బేస్ నుండి నేర్చుకుందాం, దాన్ని బాగా స్ట్రాంగ్ చేయి, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆగస్టు చెబుతూ ఉండేవాడు. అలా కట్ చేస్తే మిగతా ఫ్రెండ్స్ టీంని చూపిస్తున్నారు. అందులో హీరో క్లాస్లో టోనీ అనే హీరో ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. వాడు ఉన్న టీంలోనే నైట్ అకాడమీకి చెందిన జూలియో అని ఒకడు ఉంటాడు. వాడు ఏమని చెప్తాడంటే, నిన్ను వదిలిపెట్టను అని చెబుతూ వాడు టెన్షన్లో తిరుగుతూ ఉంటాడు. మిగతా వాళ్ళంతా టోనీ నువ్వు వాడికి ఏం చేసావు, వాడు ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అని అడిగినప్పుడు, అదేం లేదు మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ని పడేసి చిన్న డేటింగ్కి వెళ్ళాను, అందుకే వాడు ఇంకా నా మీద కోపంగా ఉన్నాడు అని చెప్తాడు. ఇంతకు ముందు చూస్తే అక్కడ చాలా మాన్స్టర్స్ వస్తాయి. జూలియో కూడా ఎవరు నా దగ్గరికి రావద్దు నేనే చూసుకుంటాను అని చెప్పి వాటిని భయంకరంగా అటాక్ చేయడానికి వెళ్తాడు.
తీరా చూస్తే సూర్య వాడి దగ్గర దెబ్బలు తింటూ ఉంటాడు. ఈ వైపు టోనీ తన ఐస్ మ్యాజిక్ ని యూజ్ చేసి అక్కడ ఉన్న మాన్స్టర్ ని కొట్టి తరిమేస్తాడు. ఇక్కడ ఈ టీం అంతా గందరగోళంగా ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఇంకో టీం ని చూపిస్తున్నారు. ఆ టీమ్ లో అక్కడ ఉన్న అబ్బాయిలంతా హీరో టీమ్ లో ఉన్న అమ్మాయిల దగ్గర ఐస్ వేస్తూ ఉంటారు. మీరేం కంగారు పడకండి, మేము మిమ్మల్ని చూసుకుంటాం, కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని బిల్డప్ ఇస్తూ తీరా అక్కడికి వచ్చిన చిన్న చిన్న మాన్స్టర్స్ ని కూడా తట్టుకోలేక కష్టపడుతూ వేదన పడుతూ భయంకరంగా దెబ్బలు తింటూ ఉంటారు. ఇది చూసి అలీసా కూడా ఇక ఊరుకోకూడదు అని తన మ్యాజిక్ పవర్ ని యూజ్ చేసి అటాక్ చేస్తుంది. ఆ సీన్ లో కళ్ళజోడు పెట్టుకున్న ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే నేను ఊరికే వదిలిపెట్టనని తన మ్యాజిక్ పవర్ ని యూజ్ చేస్తుంది. అది ఫుల్ గా లైటింగ్ మ్యాజిక్ లా ఉంటుంది. దాన్ని అన్ని వైపులా రిఫ్లెక్ట్ ఎలా చేస్తుంది. అలా ఆ రోజు అయిపోతుంది. వీళ్ళందరూ హీరో దగ్గరకు వస్తారు. హీరో దగ్గరికి వచ్చి ఏమని అడుగుతారంటే, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ట్రైన్ చేయి, మేము ఇంప్రూవ్ అవ్వాలి అని హీరోని అడిగినప్పుడు హీరో కూడా సరే మీకు ఇది ఓకేనా అని అడుగుతాడు. నువ్వే ఇకపై మాకు టీచర్ అని వాళ్ళందరూ ఓకే చెబుతారు. హీరో కూడా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. చెప్పాలంటే హీరో ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నాడో అదే ప్లేస్ లో ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. హీరో ఫ్రెండ్స్ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే ఆగస్టు హీరోని కలవడానికి వస్తారు. ఒక ఊరి మీద దాడి జరిగిందట. అక్కడ ఉన్న జనాన్ని అందరినీ చంపేశారట. అదంతా ఒక మాన్స్టర్ పని అని, అంతేకాకుండా అక్కడ జనాన్ని డెమన్ రైడర్స్ గా మార్చేశారని చెప్పుకుంటున్నారు. ఇది విన్న మన హీరో నువ్వు ఏం చేయబోతున్నావు అని అడుగుతూ మన స్టాన్లీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హీరో కూడా మీరు బాగానే ట్రైనింగ్ తీసుకున్నారు, మనం ఒక బ్రేక్ తీసుకుందాం, కొన్నాళ్ళు ఏదైనా పెద్ద ట్రిప్ వెళ్ళి వద్దామని చెప్తాడు. అది విన్న మిగతా వాళ్ళందరూ సరే అని ఒప్పుకుంటారు. అలాగే జరిగి ఉంటుంది. ఈ విషయాన్ని హీరో తన తాతయ్యకి నానమ్మకు వచ్చి చెప్పినప్పుడు, నానమ్మ నువ్వు ఎందుకు ప్లాన్ వేస్తున్నావో నాకు బాగా తెలుసు, ఏదో ఉంది కదా అని ఒకళ్ళు అడుగుతుంది. దానికి హీరో అలాంటిదేం లేదు, ఏమీ లేదు అని చెప్పి సర్ది చెప్తాడు. అంతేకాకుండా నువ్వు వెళ్తే ఆ క్యాంప్కి నేను కూడా వస్తాను అని నానమ్మ అంటే, తాతయ్య కూడా నేను వస్తాను అంటాడు. సరే వచ్చి చావండి అని చెప్పి హీరో వాళ్ళని కూడా తీసుకెళ్తాడు. అలా వాళ్ళందరూ ఆ క్యాంప్కి బయలుదేరుతారు. వెళ్లే దారిలో లేదంటే అక్కడ బోల్డ్ అన్ని మాన్స్టర్స్ ఉన్నట్టు వాళ్ళు గమనిస్తారు. ఎవరు అటాక్ చేయాలి అని వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తే, సరే ఒక చిన్న గేమ్ ఆడి డిసైడ్ చేద్దాం, ఒక చిన్న ఆట పెడతారు. ఆ కర్రలో చివరిగా ఎవరికి రెడ్ డాట్ వస్తుందని చూసేసరికి అక్కడున్న ఆ కళ్ళజోడ అమ్మాయికి రెడ్ డాట్ వస్తుంది. ఆ అమ్మాయి ఇప్పుడే పని పూర్తి చేస్తాను అని చెప్పి అక్కడున్న బోల్డ్ అన్ని మాన్స్టర్స్ ని తనకున్న ఒకే ఒక్క మ్యాజిక్ పవర్ తో చాలా అసాల్ట్ గా కథం చేస్తుంది. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇది చూసి తాతయ్య నానమ్మ కూడా పర్వాలేదు, మన మనవడు అందరికి మంచి ట్రైనింగ్ ఇచ్చాడని అనుకుంటారు. వీళ్ళందరూ కలిసి అక్కడున్న ఒక పెద్ద ప్యాలెస్ కి వస్తారు. ఆ ప్యాలెస్ ఎవరిది అంటే మన హీరోయింది. అవును హీరోయింది. మా ఇంటికి రండి అని తనే పిలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చాలా హాట్ బాత్స్ ఉన్నాయని చెప్పి అందరూ ఎక్కడికక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరో తాతయ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని హీరోతో అంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ హీరో తాతయ్యకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. అంతేకాకుండా హీరో ఏం చెప్పాడంటే, ఈ లోపు ఇక్కడ మన హీరో వాళ్ళ తాతకి అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. ఇది చూసి హీరో వాళ్ళ తాత కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటారు. మిగతా వాళ్ళందరూ అయ్యో పెద్ద అయినా ఊపిరాగి చచ్చిపోతాడేమో అని ఆట పట్టిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ అమ్మాయిల బాత్ హౌస్ చూపిస్తారు. వీళ్ళు కూడా చాలా పిచ్చి పనులు చేస్తూ అల్లరి చేస్తున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసింది ఫ్రెండ్స్. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.